ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని మా అశ్వరావుపేటలో ఉన్న మహిళలందరం కలిసి నిర్వహిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమము దేనికంటే గ్రామ దేవతలు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటదని మా అశ్వరావుపేట గ్రామంలో ఉన్న మహిళలందరం కలిసి కట్టుగా చేసుకొని ప్రతి ఒక్క వీధిలో ఉన్న ప్రతి ఒక్క బజార్లో ఉన్న మహిళలందరం కలిసి నిర్వహిస్తున్నామండి. ఇది ప్రతి ఒక్క అమ్మవారు అంటే అశ్వరావుపేటలో 9 గ్రామ దేవతలు ఉన్నాయండి. ముత్తేలమ్మ, కట్టమైసమ్మ, మద్దిరావమ్మ, కంచి ముత్తేలమ్మ, వడ్ల బజార్లో ముత్తేలమ్మ, ఇలాగా 9 మంది ఉన్నారండి. ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము చీర, జాకెట్, పసుపు, కుంకుమ, తాంబూలము, దండ అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తులం అందరం కలిసి చాలా మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తున్నామండి. ఇది గ్రామ దేవతలు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుందనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అశ్వరావుపేటలో ఉన్న మహిళలందరం కలిసి కట్టుగా అందరం కలుసుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం అండి. ఇది ఈ యొక్క కార్యక్రమము చాలా విజయవంతంగా జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలందరూ ప్రోత్సాహంతో. ఇది తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ రోజున అశ్వరావుపేట గ్రామంలో కూడా బోనాల ఉత్సవం నిర్వహిస్తా ఉన్నాం. ఇంటి ఆడబిడ్డలు అలానే ఇంటి కోడళ్ళు కూడా బోనాలు ఎత్తుకుంటూ ఆ మహాతల్లిని దుర్గమ్మ తల్లిని ఆవాహన చేసుకొని గ్రామంలో ఉండే గ్రామ దేవతలందరినీ కూడా గ్రామంలోకి ఆవాహన చేస్తూ గ్రామంలో ఉండే మంచి చెట్లన్నింటినీ కూడా వారిని బాధ్యతలు చేస్తూ ఉన్న చెడంతా పోగొట్టి మంచిని కుటుంబాలకు అందించాలనే ఉద్దేశం చేత ఈ బోనాల ఉత్సవం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ సంస్కృతి ప్రధానమైన భాగం. ఇది ఈ భాగంలో అశ్వరావుపేట కూడా అందులో భాగస్వాములు అవుతూ ఈ రోజున అశ్వరావుపేటలో ఉన్న మహిళలంతా కూడా చక్కగా బోనాలు ఎత్తుకుని ఆ బోనాల కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్క గుడికి వెళుతూ అమ్మవార్లు అశ్వరావుపేటలో 9 అమ్మవారి దేవాలయాలు కూడా తిరుగుతూ అందరికి కూడా పూజ చేస్తూ అందరినీ కూడా ఆవాహన చేస్తూ కుటుంబాలకు మంచి జరగాలని చేస్తున్న కార్యక్రమం ఇది. జై దుర్గమ్మ తల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.